వాళ్ళు ఆనాడు ప్రాజెక్ట్ రిపోర్టు బ్యాంకులకు సబ్మిట్ చేసిండ్రు, డబ్బులు తెచ్చుకున్నారు, వాళ్ళే ఖర్చు పెట్టుకుని తప్ప మాకు సంబంధం లేదు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు తోడుగా అనుబంధంగా వాళ్ళ దగ్గరనే ఒక అకౌంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి ఒక ఆడిట్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఆ బిల్లులు మంచా చెడా, పనులు అయినాయా కాలేదా, క్వాంటిటీ ఉందా లేదా, క్వాలిటీ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాల్సింది ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి వాళ్ళ అకౌంట్ సెక్షన్, ఆ తదుపరి ఆడిట్ సెక్షన్ మా దగ్గరికి వస్తుంది. కాళేశ్వరం కార్పొరేషన్ కింద ఏ డబ్బులు అయితే ఉండనో వాళ్ళే నేరుగా పే చేసుకున్న మాకు సంబంధం లేదు. బడ్జెట్ అలొకేటెడ్ డబ్బు అయితే ఉందో మా దగ్గర అలొకేటెడ్ డబ్బు ఉంటే తప్పకుండా దాని ప్రకారం బిల్లు పే చేస్తాం తప్ప దాని వాల్యూస్తో కానీ వాటితో మాకు ఏం సంబంధం లేదని చెప్పి ఖరాఖండిగా చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఎంత దుర్మార్గులు అంటే ఈ ఈటల రాజేంద్ర గారు పిలుస్తాండ్రు, ఏం పిలుస్తావు, ఏం పిలిచినా ఏముంటుంది. మా బతుకు చాలా ట్రాన్స్పరెంట్గా, మేము ఎథిక్స్ కోసం బతికిన వాళ్ళం, ప్రజల కోసం బతికిన వాళ్ళం. కంత మీద తుపాకీ పెట్టినా కూడా గదే మాట మాట్లాడడం తప్ప ఇంకోటి మాట మాట్లాడటం కాదు. ఇవాళ పిచ్చి కూతలు, కారు కూతలు, ఇలా కుక్కలు ఎక్కబడ్డే మాటలు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు నిజమైన న్యాయ నిర్ణేతలు, ఎవడు తప్పు చేసిండో ఎవడు ఒప్పు చేసిండో వాళ్ళు నిర్ణయిస్తారు తప్ప ఇవాళ కొద్దిమంది బట్టకాల్చి మీద చేసినంత మాత్రం మీకు అయ్యే ప్రసక్తి లేదు. కానీ ఒక్కటి మాత్రం మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకున్న, 3 బరాజులు మేడిగడ్డ దాని విలువ 4,600 కోట్లు, సుందిల్లా అదేవిధంగా అన్నారం ఒకదానికేమో 2,700 కోట్లు, ఒకదానికేమో 2,011 కోట్లు. నేను ఒకటే కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ ఇప్పటికే చెప్పింది నిజాయితీగా ఉండాలని చెప్పి కోరుతుంది. పార్టీ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేద్దని చెప్పి కోరుతుంది, చట్టాన్ని లోబడి ఉండాలని చెప్పి కోరుతుంది, నీకు ఇచ్చిన కర్తవ్యాన్ని ఒక ప్రజలకు బాధ్యతతో పనిచేయమని చెప్పి కోరుతుంది. ఇవాళ మేము కోరుతా ఉన్నాం. అంతకుముందు అనేక కమిషన్లు వేసిండ్రు, ఎందుకు రిపోర్ట్లు బయట పెడతలేరు, ఎందుకు చర్యలు చేపడతలేరు?